హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఇది చేపల పులుసు అండి. అమ్మమ్మ చేసిన చేపల పులుసు. అమ్మమ్మ అయితే మా ఇంటికి వచ్చింది. వచ్చేటప్పుడు మా వారైతే చేపలు తీసుకొచ్చారు. అమ్మమ్మ చేపల కూర నువ్వు బాగా వండుతావని అమ్మ చెప్పింది. చేస్తావా అంటే ఎప్పుడో చేశాను కదా, ఇప్పుడు నాకు అంత చేత కావట్లేదు, చేస్తా అంతే అని చెప్పి చేసిందనమాట. ఎలా చేసిందో ఒకసారి చిన్న చిన్న వీడియో క్లిప్స్ రూపంలో ఒకసారి చూసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మమ్మ మాటలు కూడా వినండి. మెంతులేసావా? ఏవి ఏటి సార్ చాలా ఎన్ని వేసేస్తుంది వేసుకో. అందుకోండి అయితే పచ్చిమిరపకాయలు ఇవి వేసి చిటపటలాడించింది. ఈలోగా మా వారు వచ్చి బొప్పాయి పండు కట్ చేశారనమాట. చాలా బాగుంది తినని చెప్పి మా అమ్మకి ఒకటి నాకు ఒకటి ఇచ్చారు. ఇదిగోండి కరివేపాకు వేసింది. తర్వాత ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసేసింది అనమాట. ఇదిగోండి జీలకర్ర కూడా వేస్తుందనమాట. ఇది నెల్లూరు పులుసు అంట, మా మామయ్య చేశారంట, బాగుందని చెప్పి నేను అది చేస్తాను రా అని చేస్తుంది. మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు బాగా వంటలు చేసేదండి. ఇదిగోండి 2 బెండకాయ ముక్కల్ని కట్ చేసి వేసిందనమాట. 2 బెండకాయలని, ఒక బెండకాయ అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు చింతపండు పులుసుని అనమాట పోసుకుంటుంది. చింతపండు పులుసుని దగ్గర ఒక 1/4 కేజీ చింతపండు వేసింది. అలాగే ఒక 2 టమాటాలను కూడా వేసి మొత్తాన్ని కూడా గుజ్జు తీసేసింది అనమాట. ఈ విధంగా గుజ్జు తీసేసి ఆ రసం మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుంది. ఇంకా తీస్తుందనమాట ఆ రసాన్ని. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని రసం ఎంత సరిపడుతుందో అంత వేసుకొని ముక్కల్ని తర్వాత వేసుకుంటుందంట. చూడండి ఇలా మొత్తాన్ని కూడా జ్యూస్ని వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి కల్లుప్పుని, ఉప్పు కారాలు అవన్నీ కూడా నేనే వేసాను అనమాట. అంటే నీ రుచికి సరిపడ వేసుకో అని చెప్పి అన్నదనమాట. అన్నది కానీ దగ్గరుండి చెప్తుంటే వేసాను. ఎందుకండి ఉప్పు, కారం, పసుపు వేసేసాను నేనైతే. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, మీకు చెప్పలేదు నేను. ఇందులోని అల్లం ఆనియన్స్ వేసినప్పుడే కూడా వెల్లుల్లి కొన్ని దంచేసి వేసాను, అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసాను. ఇదిగోండి ఇంక పులుసు పూర్తిగా మరగకుండా వేడెక్కినప్పుడు ఈ చేపలను వేసేసింది అనమాట. ఈ విధంగా పచ్చి ముక్కల్ని దింపేసింది. ఇలా ముక్కలను దింపుకున్న తర్వాత మూత పెట్టి మరిగేంత వరకు కూడా ఉంచింది. ఇది లాస్ట్ మరుగుతుంది దింపేస్తాం అన్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా మామిడికాయ ముక్కలను అయితే పచ్చి మామిడికాయ ముక్కల్ని కట్ చేసి ఈ విధంగా వేసిందనమాట. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా మనకి స్మెల్కి ఫ్లేవర్కి దిగేట్టుగా వేసుకోవాలన్నమాట. ఒక కాయ అయితే సరిపోయింది. ఒక కాయని కట్ చేసి ముక్కలన్నీ కూడా వేసాము. ఇదిగోండి చాలా టేస్టీగా అయితే వచ్చింది, చాలా బాగుంది కూడా నిజంగా. ఇదిగోండి ఫైనల్లీ నేను ఇంకా మసాలాలు కొంచెం జీరా పౌడర్ అది వేసాను అనమాట ఒకవైపు. ఇంకోవైపు గరం మసాలా కూడా వేసుకున్నాను. వేసుకొని ఉప్పు కారాలు చూసి టేస్ట్ సరిపోయిందా లేదా అని చూసి అంత సరిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నాను అనమాట. అలాగే పుదీనా కూడా వేసుకొని ఫినిష్ చేసేసాం. మరి అమ్మమ్మ చేసిన నెల్లూరు పులుసు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.